హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఎందుకు టీమ్ ఈవెంట్ని ఇండివిజువల్ ఈవెంట్ని డిఫరెంట్గా చూస్తుంది అన్న టాపిక్ మీద మైసెల్ఫ్ ప్రతాప్ రెడ్డి, అథ్లెటిక్స్ కోచ్. టాపిక్లోకి వెళ్తే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ 2025-26 కొత్తగా మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ అని చెప్పి ఇండివిజువల్ ఈవెంట్స్కి తెచ్చాయి. ఇండివిజువల్ ఈవెంట్స్ వచ్చి ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, స్కేటింగ్. దీనికి మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ అని పెట్టారు. మరి టీమ్ ఈవెంట్స్కి ఎందుకు పెట్టలేదు అది నాకు అర్థం అవ్వలేదు. నేను రీసెంట్గా వాలీబాల్, కబడ్డీ చూసిన తర్వాత దాంట్లో ఒక టీము 25-4తో కూడా టీము ఓడిపోయినవి ఉన్నాయి. 6-24-25లో ఒక టీంలు ఓడిపోయినవి ఉన్నాయి. అలాగా ఆ స్టాండర్డ్ లేని గేమ్స్కి సర్టిఫికేట్ ఈజీగా వచ్చేస్తుంది. బట్ అథ్లెటిక్స్కి వచ్చిన తర్వాత మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ అని చెప్పి వాళ్ళు అప్రాక్సిమేట్లీ 10th టైమింగ్, ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ 10th టైమింగ్ లా ఉంది. అది ఆ టైమింగ్స్ క్రైటీరియా ఇచ్చారు. అది మీకు డిస్క్రిప్షన్లో చూపిస్తాను. ఆ టైమింగ్స్ రీచ్ అవ్వాలంటే చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఒక టెక్నికల్ యూనివర్సిటీ స్టూడెంట్గా తీసుకుంటే ఆ స్టూడెంట్ మహా అయితే 2 hours కష్టపడతాడు. తర్వాత అతను స్టడీస్ బ్యాలెన్స్ చేయాలి. అండ్ వాడు అతను గ్రౌండ్కి రావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ వస్తే చాలామందికి, నా దగ్గర చాలామంది అరౌండ్ 15-18 yearsలో అరౌండ్ ఒక 80 members వరకు జాబ్స్ సెటిల్ అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ అవనే, ఒక ప్రైవేట్ జాబ్స్ అన్నామనే ఆ సర్టిఫికేట్ యూజ్ అయ్యింది. బట్ ఇప్పుడు 2025-26 వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది. సో స్లోగా ఏమవుద్ది, ఇండివిజువల్ ఈవెంట్స్ అన్నది డౌన్ అయిపోద్ది. అండ్ మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ కూడా వాళ్ళు ఎలా పెట్టారంటే, మినిమం ఒక అథ్లెట్ చేసేలా ఉంటే పర్లేదు, మినిమం 0 పెర్ఫార్మర్ అథ్లెట్కి మనం సెలక్షన్ ఇవ్వవసరం, మేమే ఇవ్వం కూడా సెలక్షన్ కూడా. సో ఆ వల్ల ఆ సర్టిఫికేట్ రావడం అతను కష్టం. అదే ఒక టీమ్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ గురించి నేను చెప్పాను కదా, 24-4తో 5-6తో మ్యాచ్ 2-3 సెట్లు గెలిచేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ టీంకి స్టాండర్డ్ లేదు, బట్ ఆ అబ్బాయికి సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఆ అబ్బాయికి జాబ్ వస్తుంది, కానీ ఇండివిజువల్ ఈవెంట్స్కి వచ్చిన అబ్బాయికి జాబ్ రావడం పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఐ రిక్వెస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ టు రిడ్యూస్ ద మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్. అండ్ ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కూతుర్ని ఇండివిజువల్ ఈవెంట్ పంపుతాను అంటే నేను పంపను, ఇలా మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ పంపుతాను. ఎందుకంటే దానికన్నా తనకి టీమ్ ఈవెంట్స్లో అయితే మినిమం వాళ్ళు ఏదోలా సెలెక్ట్ అవుతారు, దెన్ నేషనల్స్ చూసి వస్తుంది, తన స్టాండర్డ్ ఏదో తనకు తెలుస్తుంది, ఆ సర్టిఫికేట్ వస్తుంది. తన జాబ్లో రైల్వేస్ ఉన్నాయి, పోస్టులు అవనే, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్లో కూడా ఆ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. బట్ ఇండివిజువల్ ఈవెంట్స్కి వచ్చిన తర్వాత ఈ క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ అనేది హెవీగా ఉన్న వల్ల అసలు క్వాలిఫై అవ్వడం కూడా కష్టమే. అని ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్ పక్కన పెడితే ఒక షూటింగ్ తీసుకోండి. షూటింగ్లో క్లైమేటికల్ కండిషన్స్ మారిపోతాయి. వాళ్ళు కూడా ఒక నామ్స్ పెట్టారు, ఎన్ని పాయింట్స్ రావాలి, ఇంత స్టాండర్డ్ రావాలని. ఆ స్టాండర్డ్ రీచ్ అవ్వడం కూడా చాలా బిగ్ టాస్క్. ఎందుకంటే ఆ రోజు అతనికి హెల్త్ ఇష్యూస్ లేకపోవచ్చు, నెక్స్ట్ ఆ రోజు ఈవెంట్ టైంకి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా క్లైమేటికల్ కండిషన్స్ చేంజ్ అవ్వచ్చు, వీళ్ళేమో హార్ట్లో ఉండొచ్చు, వాళ్ళు అక్కడ చలికాలంలో ఆ చలి క్లైమేట్లో ఆ పెర్ఫార్మెన్స్ డౌన్ అవ్వచ్చు. ఒకవేళ డౌన్ అయితే 3,000 ఫైన్ కట్టాలి. ఒక చదువుకున్న స్టూడెంట్కి అది చాలా పెద్ద టాస్క్. 3,000 ఫైన్ అంటే అతనికి చాలా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొంతమంది హై బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఇతను ఆ 3,000 కట్టుకోవడం కూడా పెద్ద టాస్క్. అవి టోటల్గా స్పోర్ట్స్ మానేసి చూసింగ్ సమ్ అదర్ ఫీల్డ్. సో ఇట్స్ అన్ హంబుల్ రిక్వెస్ట్ టు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, ప్లీజ్ అలాంటివి కాకుండా. నాకు ఒక ఐడియా ఉంది. ఐడియా ఏంటంటే, ఫస్ట్ ఇంత ముందు వరకు అథ్లెటిక్స్ ఆల్ ఇండియా పరంగా కాకుండా సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అలా జోన్స్కి డివైడ్ చేసి పెట్టేవారు. సో ఇది కూడా బిగ్ టాస్క్ అయిపోతుంది. కాబట్టి అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్కి నా సజెషన్ ఏంటంటే, ఆంధ్రాలో ఉన్న యూనివర్సిటీ టీమ్స్ అన్నీ కలిపి ఒకటి, అలాగే తమిళనాడు నుంచి ఒక టీం, కేరళ నుంచి, అలా ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ కలిపి ఒక్కొక్క టీము కింద వచ్చి ఆల్ ఇండియాలో రిప్రజెంట్ చేస్తే అది వాళ్ళకి బడ్డీను తగ్గుద్ది. అండ్ క్రైటీరియా అన్ని గేమ్స్ కూడా అదే వర్తిస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ అయ్యి గ్రౌండ్కి వస్తారు. ఫస్ట్ పాయింట్, గ్రౌండ్కి వచ్చి నెక్స్ట్ జనరేషన్ హోప్ ఉంటుంది. సార్ ఓకే, మనకి కష్టపడితే మెడల్ ఉంటుంది అనే హోప్ ఉంటుంది. అండ్ అందరూ కూడా కాంపిటీషన్ చూడాలి. ఒక ఆల్ ఇండియా అనే ఏదన్నా కూడా చూడాలంటే కంపల్సరీగా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ పంపించాలన్నా, వాళ్ళు జూనియర్స్ చెప్పాలన్నా కూడా చూస్ చేసుకోరా, డెఫినెట్లీ హెల్ప్స్ ఎ లాట్ అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో ఐ రిక్వెస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ టు కండక్ట్ లైక్ ఆంధ్రాలో ఉన్న ఒక 15-30 యూనివర్సిటీస్ ఉంటే ఆ యూనివర్సిటీస్ అందరికీ కాంపిటీషన్ పెట్టి అక్కడి నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి టీమ్ని సెండ్ టు ఆల్ ఇండియా. అలాగే కేరళ నుంచి, తమిళనాడు, ఒరిస్సా, పంజాబ్, ఢిల్లీ, ఇలా అన్ని స్టేట్స్ నుంచి వస్తే డెఫినెట్లీ అది చాలా హెల్ప్ అవుద్ది. అండ్
ఈ మినిమం క్వాలిఫై స్టాండర్డ్స్ అన్ని గేమ్స్ ఇప్పుడు సర్టిఫికేషన్ కూడా అదే ప్రాబ్లం అవుతుంది. గేమ్స్కి సర్టిఫికేట్ వచ్చింది అదే సర్టిఫికేటు, అథ్లెటిక్స్కి వచ్చింది కూడా అదే సర్టిఫికేట్. కానీ ఆ సర్టిఫికేట్లో వేరియేషన్ కూడా చూపించాలి కదా, ఇండివిజువల్ ఈవెంట్స్ వేరియేషన్ చూపించాలి కదా అని నా అభిప్రాయం. అండ్ యాజ్ ఎ టెక్నికల్ యూనివర్సిటీ ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్, ఇట్స్ వెరీ 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 బిగ్ టాస్క్. స్టూడెంట్స్ పరంగా కూడా నేను ఆలోచించి నేను ఈ వీడియో చేశాను. ప్లీజ్ థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదోలాగా. అండ్ ఇది ఫార్వర్డ్ చేయండి, ఎంతమంది ఫార్వర్డ్ అయితే ఫార్వర్డ్ అని. ఇట్స్ జస్ట్ ఓన్లీ నేను వాళ్ళని అడిగాను. ఇట్స్ అన్ హంబుల్ రిక్వెస్ట్ టు చేంజ్ దిస్ వన్.